నిశ్శబ్దంగా ఉన్న రాత్రి తర్వాత ఉదయం వెలుగులో ఒక కొత్త రాజకీయ అధ్యాయం ప్రారంభమైంది. బీహార్ ప్రజాస్వామ్యం మరోసారి తన శక్తిని చూపించింది. 2025 అసెంబ్లీ ఎన్నికల్లో జాతీయ ప్రజాస్వామ్య కూటమి ఎన్డీఏ అద్భుతమైన విజయాన్ని సాధించింది. 243 స్థానాల్లో 202 స్థానాలను గెలుచుకున్న ఎన్డీఏ బీహార్ రాజకీయ చరిత్రలో ఒక కొత్త రికార్డు సృష్టించింది. ఈ విజయం కేవలం ఓటు లెక్కలలో గెలుపు కాదు, ప్రజల విశ్వాసానికి ప్రతీక. పట్నా వీధుల్లో, గ్రామాల్లో, పట్టణాల్లో ఒకే స్వరం వినిపిస్తోంది: మార్పు కోసం, స్థిరత్వం కోసం, అభివృద్ధి కోసం. ఓటు లెక్కింపు ముగిసిన వెంటనే ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఆనందోత్సాహం వెల్లివిరిసింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఎన్డీఏ నాయకులతో కలిసి బీహార్ ప్రభుత్వం ఏర్పాటుపై కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం వెనుక ఉన్న ఉత్కంఠ, ప్రజల ఆశలు, భవిష్యత్తు దిశను నిర్ణయించే క్షణం. ఒక రైతు తన పొలంలో పనిచేస్తూ ఈ ఎన్నికల ఫలితాలను రేడియోలో వింటాడు. అతని కళ్లలో మెరుస్తున్న ఆశ: కొత్త ప్రభుత్వం తన జీవితాన్ని మార్చగలదా? ఒక విద్యార్థి తన భవిష్యత్తు కోసం, విద్యా విధానాల్లో మార్పు కోసం ఎదురుచూస్తున్నాడు. ఒక తల్లి తన పిల్లల భద్రత కోసం, శాంతి కోసం ప్రార్థిస్తోంది. ఈ విజయం కేవలం రాజకీయ పార్టీకి కాదు, ప్రతి బీహారీ మనసులోని కలలకు. బీహార్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు చర్చలు ప్రారంభమయ్యాయి. ఎన్డీఏ నాయకత్వం ప్రజల ఆశలు నెరవేర్చే దిశగా అడుగులు వేస్తోంది. ఈ విజయగాథ ప్రజాస్వామ్యం యొక్క శక్తిని మరోసారి నిరూపించింది.